ప్రార్థనలోకి వెళ్దాము. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేని దేవ, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రం ప్రభా. యేసయ్య, వాక్యం ద్వారా చదవబడిన వాక్యం ద్వారా, పాడిన పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందిందని మేము నమ్ముతున్నాం ప్రభా. యేసయ్య, ఈ వాక్య పరిచయలో కూడా మీరు తోడుగుండండి అయ్యా. నా నోటికి మీరు బూరగా ఉండండి ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థం యేసయ్య, కేవలం మీరే మాట్లాడండి, ఆత్మతో నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆదికాండం 1:1 చదువుకుంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించాలని రాయబడి ఉంటుంది. అయితే ఇది ఎందుకు చదివానంటే, యాక్చువల్ సంపూర్ణతకు సూచనగా ఉంది ఆదికాండం మొత్తం కూడా. ఎలా అంటే, ఇప్పుడు దేవుడు ఆరో దినమున మనిషిని సృజించాడు, ఏడో దినముకి సంపూర్ణం అయిపోయింది, భూమి మొత్తం సంపూర్ణం చేశాడు. తను ఏమైతే సృజించాలనుకుంటున్నాడో అవన్నీ చేసేసాడు. కానీ 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచనగా ఉంది. ఇప్పుడు మనం కూడా చూసుకున్నట్లయితే మనకు 7 ఖండాలు, 7 మహాసముద్రాలు, 7 అద్భుతాలు, 7 స్వరాలు. సృష్టి ఆవర్తిలో ఇంద్రధనుస్సులో కూడా 7 రంగులుంటాయి, 7 సంఘాలున్నాయి, 7 దీపస్తంభాలున్నాయి, 7 పొందిన గాయాలున్నాయి, 7 బూరలున్నాయి, 7 నక్షత్రాలు, 7 మాటలున్నాయి. ఇప్పుడు 7వ సంఖ్య మనకి ఎలా ఉందండి? సంపూర్ణతకు సూచనగా ఉంది. ప్రకటన 1:13లో కూడా 7 సువర్ణ దీపస్తంభములు అని చెప్పి రాయబడి ఉంటది. మనం మనుషుల సంఖ్య 6వ సంఖ్య అయితే, యేసుక్రీస్తుని మనుషుల్ని జాయిన్ చేస్తే సంపూర్ణం అయిపోతుంది. దేవుడు ఒక్కడే ఉండి దేవుడు మనల్ని సృజించాడు. మనం సృజించినప్పుడు దేవునితో మనం ఏమైపోతాం? ఏకమైపోతాం. ఏకమైపోవడం వల్ల మనం ఏమవుతాం? సంపూర్ణులుగా మారిపోతాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదవ ఎవరైనా. ఎంతరా యోహాను? 1:16 అక్క. ఆయన లో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం చాలమ్మా. చాలా. ఇక్కడ ఏం చదివిస్తున్నాడు? ఆయన పరిపూర్ణతల నుండి మనం అందరం కృప వెంబడి కృపను పొందుతుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేశాడు? మొత్తం సంపూర్ణం చేసేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పరిపూర్ణతలోకి రావాలి. పరిపూర్ణతలోకి మనం రావాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనకి దేవుని యొద్ద నుండి కృప కావాలి. మనం మన కృపను పొందుకోవాలి. యేసుక్రీస్తు మన జీవితంలో ఉంటేనే మన జీవితం అనేది సంపూర్ణం అయిపోతుంది. ఇన్ కేస్ దేవుడు మనలో లేకపోతే, దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం సంపూర్ణం ఎప్పటికీ కాలేము. ఇప్పుడు అలానే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మరొకసారి చదువుకుందాం మనం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుకుందాం. చదవాలమ్మా. చదవను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొని చేయుదును. అందరి తలలు బోడి చేసేదను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబోవు దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాగా, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఆమోస్ ఏం సెలవిస్తున్నారండి? యాక్చువల్లీ ఇక్కడ ఆమోస్ ఏం చేస్తాడంటే ప్రవచిస్తున్నాడు ముందుగానే. ఏమని? మనకు ఆ దినములు ఏమవుతాయంట? మహాశ్రమలు కలుగుతాయంట. అలానే ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారము అప్పటి నుంచి లెక్కలు స్టార్ట్ అవుతాయంట అండి, మహాశ్రమల గురించి, అన్నిటి గురించి. ఇంకా భవిష్యత్తులో జరగబోయే సంగతులు మొత్తము ఆమోస్ అనే వ్యక్తి రాశాడు ఇక్కడ. అలానే దీని తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తారంట? పండగ చేసుకుంటారంట. అప్పటి నుంచే పండగలు మొదలవుతాయంట. కానీ
అవన్నీ దుఃఖ దినములుగానే ఉంటాయంట. వాళ్ళు ఎన్ని పండగలు చేసుకున్నా పండగలు అనేది హ్యాపీనెస్ అనేది వాళ్ళెవ్వరికీ ఉండదంట. ఆ పండగలు ఎప్పుడు దుఃఖ దినములుగానే వాళ్ళకుంటాయి. దేవుడు మనకి 7 పండగలు ఇచ్చాడండి. మనం క్లియర్‌గా చదివితే దేవుడు మనకెన్నిస్తాడు? మొత్తం 7 పండగలు ఇచ్చాడు. కానీ మనం ఎక్కువ ఏం చేసుకుంటాం? 3 పండగలే చేసుకుంటాం. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం. అలానే ఈ పండగలో గూడా అందరూ దేవుని స్తుతిస్తారు. ఈ పండగ రాంగాల్నే మనం గూడా అంతే గదండీ! ఆ రోజు చర్చ్‌కి రానోళ్ళందరూ పండగ రాంగానే చర్చ్‌కొచ్చేస్తారు. ఆ రోజు దేవుని స్తుతిస్తారు. ఇంకా ఎలా అంటే ఇంకా ఆ రోజే ఇంకా ఆ రోజు అంతం అన్నట్టు దేవుని స్తుతిస్తారేమో. కానీ దేవునికి అవన్నీ అంట ఇష్టం ఉండవంట. ఎందుకంటే పండుగ రోజే చేసే భక్తి దేవుడికి ఇష్టానుసారంగా ఉండదు. మనం రోజు దేవుని స్తుతించాలి, రోజు ప్రార్థన చేయాలి. అలానే ఇప్పుడు వచ్చినోళ్ళంతా ఏం జేస్తారు? దేవుని గురించి గొప్ప చేసి పాటలు పాడతారు, మహిమపరుస్తారు, అన్నీ చేస్తారు. కానీ అక్కడ దేవుడు అవి ఇష్టమైన బలులుగా ఉండవు. ఈ పండుగలన్నీ ఎలా ఉంటాయంట? విషాదంగా మారుస్తాడంట. అదేనికి? ఎందుకంటే దేవుని చిత్తానికి విరోధంగా నడుచుకుంటున్నాం కదా! అందరం మనం ఇక్కడ. అందుకని చెప్పేసి అవన్నీ మనకు దుఃఖ దినములుగా ఉంటాయంట. ఇప్పుడు దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు మనకేమొస్తదంట? శాపం వస్తదంట. ఆ శాపం ఏమైతది మనకు? విషాదంగా మారిపోతది. అలానే అంత్య దినముల్లో మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, చదవాలి. ఎలా ప్రకటించాలి? మేము పెద్దోళ్ళం గదా! మేము చిన్నోళ్ళం కదా! మేమెళ్లి ప్రకటించలేము, చేయలేము అనుకోకండి. ఇప్పుడు మనం వాట్సాప్ ఉంది, టెక్నాలజీ వచ్చింది, అన్నీ డెవలప్ అయిపోయినాయి. మనం ఏం జేయాలి? రోజు ఒక మాట, ఒక వాక్యం స్టేటస్ పెట్టామంటే ప్రతి ఒక్కళ్ళు జూస్తారు. ఈ డేస్‌లో ఎవరు ఏం చూసినా చూడకపోయినా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అనేది అందరూ యూజ్ చేస్తున్నారు. వాళ్ళేం చేస్తారంటే, మనం వాక్యం పెట్టడం వల్ల ఏం చేస్తారు ఆళ్ళు? చదువుకుంటారు. ఇప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్‌లో చాలా మందుంటారు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, దేవుడిని ఎరగని వాళ్ళుంటారు. కానీ వాళ్ళకి వాక్యం చదివినప్పుడు, ఆ వాక్యం కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆ వాక్యం వాళ్ళేం చేస్తుందంటే బలపరుస్తుంది. వాళ్ళు చదువుతారు, కానీ వాళ్ళకి ధైర్యం ఉంటది. వాళ్ళకి తెలియపోవచ్చేమో. కానీ ఒక దినాన వాళ్ళేం చేస్తారంట, వాళ్ళు అరే! అప్పుడు ఇలా స్టేటస్ పెట్టారు గదా! అప్పుడు చదివినప్పుడు ఇలా అనిపిచ్చిందండి. నాకు అనిపిచ్చిందండి చెప్తారంట. మనం ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రకటించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో బైబిలన్నీ ఎత్తబడతాయని చెప్పి దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు బైబిల్ ఎత్తపడితే అప్పుడు ఏం చేయాలి? మనం ఎలా చదువుతాము? మన వాక్యాన్ని హృదయం అనే పలక మీద మనం రాసుకోవాలి. అలానే ప్రవక్తలు ఇప్పుడు మనకి చెప్తున్నారు. పాస్టర్స్ చెప్తున్నారు. ఏమని? ఇలా ఉండండి. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మనం మన పరిశుద్ధతలోనికి రావాలని చెప్పేసి అందరూ సేవకులందరూ మనకేం జేస్తారు? ప్రతి వారం మనకి మన్నాలాగా వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు. కానీ మనం ఏం జేస్తాం? ఈ విన్న రోజు వింటాము, తర్వాతకి వదిలేస్తాం. అలా ఉండొద్దండి. మన జీవితాల్లో మనం రోజు వాక్యం చదివేవాళ్ళలాగా, ప్రార్థన చేసేవాళ్ళలాగా, దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళలాగా మనం ఉండాలి. ఇక్కడ దేవుడు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్‌లో ప్రతి ఒక్కటి యాక్సిడెంట్స్ అని, ఫైర్ ఎఫెక్ట్స్ అని, ఇంకా నార్మల్‌గా మన సువార్థికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ విరోధంగా దుష్టులు లేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుడు చూడట్లేదా? దేవుడు మౌనంగా ఉన్నాడే. కానీ దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడు వాళ్ళకి? మనం ఎప్పుడు చూడాలి? మనం ఇంతమంది ప్రార్థన చేస్తున్నాము. కానీ మనకేమైతుంది? జస్టిస్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాం మనము? దేవుడు ఏం చేయట్లేదా? దేవుడు అసలు మన ప్రార్థన వినట్లేదా అని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేనిప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను మౌనిగా ఉన్నాను. కఠినమైన తీర్పు తీర్చేవాడెవరు? యెహోవాయే. పగ తీర్చుకోవడం మీ పని కాదని చెప్పి దేవుడు సెలవిచ్చినాడు. దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే కార్యం చేసే దేవుడు యెహోవాయే. మనం ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని తీర్పు కోసం మనం ఎదురు చూడాలి. మనకిప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి మనము ఉద్రేకంతో ఉన్నా గానీ, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు సైలెంట్‌గా లేడండి. దేవుడికి సమయం ఉంది. సమయానుసారంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం ఏం చేయాలంట? వాక్యాన్ని ప్రకటించి విత్తనాలుగా చల్లాలంట. ఒక పొలంలో విత్తనాలు చల్లితే మొలకలొచ్చి, చెట్లొచ్చి, కాయలొస్తాయి. అలానే మనం కూడా వాక్యం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించినప్పుడు అది ఫలిస్తుంది. అభివృద్ధి పొందుతుంది. అప్పుడే గదా మనం మన ఫలములు చూడగలుగుతాము. ఫలములంటే ఏంటి? ఆహ్, ఒకళ్ళని దేవునిలోకి నడిపించడమే. సువార్త అందరూ వినేటట్లు మనం చేయాలంట. ఇప్పుడు ఇంకా కొన్ని గ్రామాలున్నాయి, కొన్ని ప్రదేశాలున్నాయి. ఇంకా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటికి ఏం చేయాలంట మనము? సువార్త ప్రకటించేవారుగా ఉండాలంట. ఇక్కడ ఆమోస్ అదే రాస్తున్నాడండి. ఇది జరగబోయే సంగతిని ఆయన ఏం చేశాడంటే ముందే గ్రహించి రాసేసాడు.
కదా. అలానే మన దినాలు మనం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మనకు అన్ని కరువైపోతాయంట రాబో దినములో. అయినా మనం ఏముండాలి? దేవుని యందు నిలకడగా ఉండాలి. దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకొని మనం జీవించాలి. అలానే మత్తయి సువార్త 27:45-49 వరకు చదువుకుందామండి. మత్తయి సువార్త 27 అధ్యాయము 45-49 వరకు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఆమె. ఇక్కడ ఏమైందండి? ఆమోస్ ఎప్పుడు ప్రకటించాడు? యేసుక్రీస్తు వారు చనిపోక ముందే ఆమోస్ ఏం చేశాడండి? ప్రకటించాడు. ఆమోస్ చెప్పినట్టే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా ఏమైందంటే చీకటి అయిపోయిందంట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడంట. ఇది సిలువలో 4వ మాటగా మనం చూస్తాము. అలానే కీర్తనలు 22:1 చదువుకుందామండి. కీర్తనలు 22:1. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. నా దేవా చాలండి. పగలు మొరపెట్టుచున్నాను. ఇక్కడ ఏమైందండి? దావీద్ మహారాజ్ ఎప్పుడో సెలవిచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ప్రవచనాలు ఏమైనాయి? నిరర్ధకం కాలేదండి. ఇక్కడ ఏమైనా నెరవేరినాయి. ఎలా? దేవుని రూపంలో. దేవుడు ప్రాణం పెట్టకపోతే మనం రక్షించే వాళ్ళు ఎవరు లేరండి. యేసుక్రీస్తు వారు మరణించకపోతే మనకు జీవం లేదు. మనము పాపంలో, శాపంలో అన్నిట్లో కొట్టుకొని పోయి ఉన్నాము. మన మన పాపము, మన శాపం ఎవరు భరించారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించారు. ఎందుకు? తండ్రికి మనకి సమాధానం కలగజేయడానికి, సంధి చేయడానికి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉండి మనకి ఏం చేశాడంటే జీవమునిచ్చాడు. అలానే యెషయా 53 3-7 వరకు చదువుకున్నామని. యెషయా 53 3-7 వరకు. ఆయన తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం చాలమ్మా. చాలు. ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు. దేవుడు ఏం చేశాడంట? అందరి చేత తృణీకరింపబడ్డాడంట. మనుషుల వల్ల ఏం చేశాడు? విసర్జింపబడ్డాడంట. ఆయన వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. దేవుడు అలా ఎవరంట దేవుని ముఖం చూడలేకపోయారంట. ఎందుకంటే మన పాపంని, మన శాపంని ఆయన ఏం చేశాడు? భరించాడు. ఆయన రక్తంని కార్చాడు. మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి? అందరు చెప్తారు, మీరంటే మాకు చాలా ఇష్టం అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి లోకంలో చాలా మంది చెప్తారు. కానీ మన కోసం ప్రాణం పెడతారా? ప్రాణం పెట్టరు. మన కోసం ఎంత శ్రమను అనుభవించాడండి దేవుడు. మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన చిత్తానుసారంగా మన జీవితాల్లో మనం నడుచుకోవాలి. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడ్డాడంట.
మన పాపమును బట్టి, మన శాపములను బట్టి, మన అజ్ఞానంలో చేసిన క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడంట. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. అలాంటిది దేవుడు మన కోసం అన్ని దెబ్బలు తిన్నాడు. అంత సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం కార్చాడు. ఇప్పుడు మనకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. మనకిప్పుడు రక్షణ అని ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచే వస్తుంది. అలానే ఆయన ఏం చేశాడంట? మౌనిగా ఉన్నాడంట. అసలు నోరు తెరవలేదంట. అదే మనమైతే మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం గట్టిగా మాట్లాడతాము. కానీ ఆయన ఏం చేశాడంట? మౌనిగా ఉన్నాడంట. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఏమంటారు? పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధులం అయితేనే సంపూర్ణులుగా అయితామండి. మనం ఏం బడిన వారం అంటే, మనం ప్రత్యేకించబడిన వారం. మనం ఎవరు అసలు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు రాజులైన యాజక సమూహముగా ఉన్నామనంట. మనం రాజులైన యాజక సమూహంగా ఉన్నప్పుడు ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవా అండి? కాదు. మనకు దేవుడు రాజు అయి ఉన్నాడు. మనకు రాజు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దిగులు చెందాలి? మనం ఏం చేయాలంట? లోకంనకు వేరే ఉండాలంట. మన జీవితంలో మనం లోకంనికి వేరే కాదు కానీ దేవునికి వేరే జీవిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఈ దినంలో బట్టైనా సరే మనకు దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. కాబట్టి మనం లోకంనికి వేరే జీవిద్దాం. ఆయన క్రియలను బట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. మన క్రియలు ఎలా ఉంటాయండి? దేవునికంట మురికి గుడ్డల వలె ఉన్నాయంట. అలానే మనం బ్రతుకుదామా? మన జీవితాలు మనం మార్చుకుందామా? మనం బ్రతికే విధానం బట్టి అన్ని జనులు తెలుసుకోవాలంట. అరే వీళ్ళు దేవుని కుమార్తెలు, కుమారులు అని చెప్పేసి. మన జీవితాలు అలా జీవిస్తున్నామా? దేవునికి సత్క్రియలు చేసేవారుగా ఉన్నామా? మన జీవితాలు మనం పరీక్షించుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. ఇక్కడ ఏం చదివిస్తున్నాడండి దేవుడు? మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట. మనం విధేయులైన పిల్లల వల్లే మనం ఉండాలంట. మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక. మనకు కూడా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి కదండి. ఆ కోరికలన్నీ మనం చంపుకోవాలి. వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఎలా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే. పరిశుద్ధంగా అంటే ఏంటి? మనం దేవుడు ఎలా నడిచాడో ఆ నడవడిలో మనం నడవడమే పరిశుద్ధత అండి. మనం అజ్ఞానంలో బ్రతకడం ఆపేయాలి. మనం ఏం చేస్తామంటే, అరే నాకే తెలుసు, నాకే మొత్తం తెలుసు, నేను చేయగలుగుతాను అని చెప్పేసి అనుకోవడం తప్పు. మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే అమ్మ నువ్వు చేసే తప్పు అంటే మనకు కోపం వచ్చేస్తుంది. మనం వాక్యానుసారంగా జీవించకుండా లోకానుసారంగా జీవిస్తాము. తర్వాత మళ్ళా ఎక్కడికి వస్తాం? దేవుని దగ్గరికి వస్తాం. దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాం? దేవుడు నాకు ఏం చేశాడు? నాకెందుకు ఇన్ని శ్రమలు? నేను దేవుడిని బాగానే ఆరాధిస్తున్నాను కదా, బాగానే స్తుతిస్తున్నాను కదా, అయినా నాకు ఎందుకు కార్యం జరగట్లేదు? అయినా నాకెందుకు ఈ శ్రమ అని చెప్పేసి చిన్న శ్రమలకే మనం చాలా భయపడతా ఉంటాం. కానీ మన కోసం దేవుడు అక్కడ ప్రాణం పెట్టలేదా? రక్తం కార్చలేదా? మనం ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అలానే మనం పరిశుద్ధులై ఉండాలి. కష్టమే, పరిశుద్ధత అనేది కష్టమే. కానీ మనం ఎవరి దగ్గర నుంచి సహాయం తీసుకోవాలంటే దేవుని దగ్గర నుంచి సహాయం తీసుకోవాలి. ఆయన దగ్గర నుంచి సహాయం తీసుకొని మనం ఏం చేయాలంట? ప్రత్యేకించబడాలంట. ప్రత్యేకించబడి ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఇప్పుడు శ్రమలనేవి దేవుని చిత్తం కాదంటారా? నాకే ఎందుకు ఈ శ్రమ? నాకే ఎందుకు ఈ కష్టం? నాకే ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అంటే, మనం శ్రమ లేకపోతే దేవుని దగ్గరికి రాలేమండి. మనకు అన్నీ బాగున్నప్పుడు స్తుతించాం కానీ శ్రమ రాంగానే దేవుడు మనకు గుర్తొచ్చేస్తాడు కదా. మనం ఫస్ట్ అలా ఉండడం ఆపేయాలి. మనం ఎలా ఉండాలంటే ఫలించే వాళ్ళుగా ఉండాలి, అభివృద్ధి పొందే వాళ్ళుగా ఉండాలి. మన జీవితానికి ఒక విలువ ఉంది, ఒక పర్పస్ ఉంది. దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా? మన జీవితాల్లో ఆయనని అసలు సాటిస్ఫై చేస్తామా? ఎప్పటికీ సాటిస్ఫై చేయట్లేం కదా. మనల్ని సరి చేసుకుందాం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? మన ఇష్టానుసారంగా బ్రతికి దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. 2 సైడ్‌లు మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక పడవ మీద ఏసి ఒక కాలిటు, ఒక కాలటు పెట్టి నడుస్తా ఉంటే పడవ అటు వెళ్ళిపోయినప్పుడు మనం పడిపోతాం గదండీ! అలానే మన జీవితాల్లో కూడా మనం ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలంటే దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి.
మన జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, మనం జీవం కావాలా మరణం కావాలా? దేవుడు మనకి 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. జీవం కావాలా మరణం కావాలా? మనం ఏది చూస్ చేసుకుంటాం? జీవం చూస్ చేసుకోవాలి. మనం ఈ లోకపు శ్రమలే ఈ లోకపు లో అనుభవించాల్సినవే మనకు కావాలంటే మనము లోకాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మరణంకే వెళ్తాం. కానీ జీవంని పొందుకుంటే ఏంటంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఎంతో మంది విజ్ఞాపన చేసే వాళ్ళు ఉన్నారు కదా మన కోసము. తండ్రి ఏం చేస్తున్నాడు, కుమారుడు ఏం చేస్తున్నాడు, తండ్రి కుడిపార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి. పరిశుద్ధులందరూ ఎక్కడ ఉంటారు? తండ్రి దగ్గర ఉన్నారు. మనం పరిశుద్ధతలో ఉండాలి కదా. మనం పరలోకానికి వెళ్ళాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మన నీతి క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి. మనలో యథార్థత ఉందా, మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏం జరిగింది అక్కడ? శరీరాశ కల్పించాడు, నేత్రాశ ఉంది, జీవడమ్మం ఎలా సాతాను ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కలాగా కనపరిచింది. కానీ దేవుడు ఏం చేశాడు? సరేలే, తండ్రి చిత్తం నెరవేర్చకుండా దేవుని చిత్తం నెరవేర్చాడా? లేదు కదా. దేవుడు ఏం చేశాడంటే సాతాను ఎన్ని చూపించినా కానీ దేవుడు ఎక్కడ దానికి లొంగిపోలేదండి. సాతాన్ని జయించాడు. దేవుడు జయించినప్పుడు మనం జయించలేమా? మనం జయించగలుగుతాం. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతుకుతామండి. మన జీవితాల్లో మనల్ని దేవుడు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగలేము. ఒకరోజు మనకు సహాయం చేశారంటే అది 10 మంది చెప్పుకుంటారు. అలా కాకుండా మనకి ఇప్పుడు శ్రమల్లో కష్టాల్లో వచ్చి హెల్ప్ చేసినా అందరికీ చెప్పుకుంటారు. అది చెప్పుకోవడం వల్ల మనం ఏమైపోతామంటే చులకనగా అయిపోతాం. అలాంటి స్థితి మనకు రావద్దండి. మన జీవితాల్లో మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుడిని ఆధారం చేసుకోవాలి. నేను ఎప్పుడు బలవంతున్నో నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని అని చెప్పేసి కొలస్సీలో పౌలు గారు మాట్లాడతారు. మన జీవితంలో మనం బలవంతులం అంటారా? బలవంతులం కాదండి. మనం దేవుని బట్టే బలవంతులం. మనం ఎప్పుడు బలహీనమే. మనం అనుకుంటాం నాకే ఎందుకు ఈ దరిద్రత, నాకు ఇది అసాధ్యమేమో. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నాకు అది సాధ్యం, నువ్వు వెళ్ళు, నేను చేస్తాను అంటున్నాడు. నువ్వు నాకు మొరపెట్టు, నేను కార్యం చేస్తా అంటున్నాడు. మనం మొరపెట్టే వారిగా ఉన్నామా? ఆయన వాక్యానుసారంగా జీవించే వారిగా ఉన్నామా? సర్వ సంపూర్ణత ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉందంట. మనం సర్వ సంపూర్ణత క్రీస్తులో ఎదుగుతున్నామా అసలు? అలానే ఒక ప్రసవ వేదన గురించి తల్లులుగా మీ అందరికి తెలిసి ఉంటుంది. ఒక ప్రసవ వేదన అనాలంటే మీరు పడే కష్టము, స్త్రీలు పడే కష్టం ఎవరు పడలేరండి. అలానే ఒక ఆత్మను దేవునికి రక్షించాలంటే కూడా అంతే ప్రసవ వేదన కలుగుతుంది. మనం ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుతున్నామా? ఒక్కరికైనా మనం సువార్త ప్రకటించగలుగుతున్నామా? దేవుడు మనకు సరిపోయిన వాడండి. మన హృదయపూర్వకం దేవుని ఏం చేయాలంట? ప్రార్థించాలి. మనం ప్రార్థించే వాళ్ళగా ఉన్నామా? అసలు ప్రేమించే వాళ్ళగా ఉన్నామా? కొరియా దేశంలో అంట ఒక సంఘం అంట ఉదయం 3ంటికి వచ్చేస్తారంట సంఘానికి. అదే మనమైతే సంఘం అంటే ఆ పాటలే కదా, ఆ వాక్యం టైంకి వెళ్దాంలేండి, మెల్లగా ఆరాధిద్దాంలేండి అని చెప్పేసి ఆలోచిస్తాం. అందుకే మనం ఏమవుతున్నాం అంటే మనం డెవలప్ అవ్వట్లేదు. మనం ఏం చేయట్లేదు అంటే ఆత్మల అభివృద్ధి పొందట్లేదు. మనం చల్లారిపోయిన స్థితిలో ఉన్నాం. మనం నిర్జీవమైన స్థితిలో ఉన్నాం. అలా ఇప్పుడు మన జీవితాలు మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. దేవునిలో ఎప్పుడు అంటే మన కష్టనాంగానే ప్రార్థన చేయడం కాదు, బైబిల్ చదవడం కాదు. ప్రతి విషయం లేమిలో, సుఖములో, దుఃఖములో, కష్టంలో అన్నిట్లో కూడా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలంట, ఆరాధించేవారిగా ఉండాలంట. యెషయా 9:3లో ఒక వాక్యం ఉంటుందండి. ఆయన సన్నిధిలో ఏముంటదంట? సంపూర్ణ సంతోషం కలదంట. ఎక్కడ ఉంటుంది సంపూర్ణ సంతోషము? దేవునిలో ఉంటుంది. మనకున్న వస్తువులను బట్టి కానీ, మనకున్న అందంని బట్టి కానీ, మనకున్న ఆస్తుల్ని బట్టి, అంతస్తుల్ని బట్టి కానీ ఎక్కడ మనకి సంతోషం కలగదంట. ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా మన దేవుని ఆరాధిస్తే, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం మొరపెడితే అక్కడ మనకి సంతోషం వస్తుందంట. హన్నా జీవితంలో దేవుడు కార్యం చేయలేదా అండి? హన్నాకి ఏమైంది? గర్భఫలం లేదు. కానీ ఏడ్చింది, ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు ఏం చేశాడు? దేవుడు ఎవరి ద్వారా మాట్లాడంటే దైవజన్ ద్వారా మాట్లాడి హన్నా జీవితానికి ఏం కలిగించాడు? ఆదరణ కలిగించాడు, కుమారుని దయచేశాడు. హన్నా జీవితంలో చేసిన దేవుడు కార్యం చేశాడండి. మన జీవితంలో దేవుడు కార్యం చేయడంటారా? మన శ్రమల్లో మనకు దేవుడు సహాయం చేయడంటాడా? ఇప్పుడు మన పరిపూర్ణతలో మనం సంపూర్ణలుగా అవ్వడానికి దేవుడు మనకి పరిశుద్ధతను బట్టి మనకేం చేస్తాడు? దేవుడు మనకి సంపూర్ణంగా మనం చేస్తాడు. మనం ఎలా ఉన్నాం? మనకేం కావాలంటే బహుమానాలే కావాలి, దేవుడిచ్చే బహుమానాలే కావాలి. కానీ మనం దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించలేం కదా. మనం ఈరోజు పడే బాధ, కన్నీరు దేవుడు ఒకరోజు తుడిచివేస్తాడండి. ఈ నిందలు, అవమానాలు, ప్రతిదీ దేవుడు ఏం చేస్తాడంట? ఒకరోజు మనకి అవన్నిటిని తీసివేస్తాడంట. మన జీవితాల్లో కూడా మనం పరలోకం వెళ్ళాలన్నా, మనం నీతిమంతులుగా ఉండాలన్నా కానీ ఏం కావాలంటే ఆయన రక్తం కావాలి. యేసు రక్తంలోనే మనకు జయం అంటాడు. యేసు రక్తంలోనే మనకి విమోచన అంటాడు. యేసు రక్తంలోనే మనకి
ప్రతి కీడు తొలగిపోద్దని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితాల్లో మనం కూడా ఆయన రక్తంని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన యథార్థతను బట్టి మనం ఏం చేయాలి? సంపూర్ణులుగా మార్చబడాలి. అలానే మన జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. నీతి విషయంగా మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23వ వచనం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. ఇక్కడ ఏం చదివిస్తున్నాడంటే, ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవా అని సంపూర్ణత ఉన్నది. మనం దేవుని సంపూర్ణంగా మనం ఎలా తెలుసుకోగలుగుతామంటే ఆయన సంఘంలోకి వెళ్ళినప్పుడే కదా. పూర్తిగా మనం నింపినప్పుడే ఆయన ఆత్మతో, కొరతలేని ఆత్మతో మనం ఆయన ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు సర్వ సంపూర్ణతకు మనం నడిపించబడతామండి. మనకి పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడటం ఒక్కటే కాదు, భాషలో మాట్లాడాలి, ప్రవచించాలి, అన్నీ చేయాలి. కాకపోతే మనం ఏం చేయాలి? ఫస్ట్ పరిశుద్ధతలోకి రావాలి. పరిశుద్ధతలోకి వచ్చి దేవుని ముందు యథార్థంగా అన్నీ ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? పరిశుద్ధలోకి వస్తాం. పరిశుద్ధలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? సంపూర్ణులుగా అవుతాం. దేవుడిని బట్టి మనం ఎలా నడుచుకోవాలి, ఆ లోకంలో మనం ఎలా నడుచుకోవాలి, మనల్ని బట్టి ఒకళ్ళు ఎలా దేవుళ్ళలోకి నడిపింపబడతారు. మనం అనుకోవచ్చు, అరే నేను ఇంత చేసినా దేవుడు నాకు ఏం కార్యం చేయలేదే, నేను మొరపెడుతున్నా కదా, నేను ప్రార్థన చేస్తున్నా కదా, నాకు అయినా ఏ విడుదల లేదే. మనకు చిన్న కష్టం రాగానే, మన ఇంట్లో ఒక శ్రమ వస్తే ఏమనుకుంటాం? అసలు దేవుడు లేడు, దేవుడు నాకు ఏం కార్యం చేయట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తగిన సమయాన్ని నన్ను ఏం చేస్తాడంట? సమాధానం ఇస్తాడంట. ఆయన మనకు జవాబును దయచేస్తాడంట. గొప్పగా మనల్ని దేవుడు ఏమంటాడు? నిలబెడతాడంట. మనం ఎవరం? అసలు రాజులైన యాజక సమూహములు. ఆయన మనకు రాజు అయినప్పుడు మనం ఆయన కుమారులై ఉన్నాం కదా. మనం ఆయన కుమారులు కుమార్తెలం అయినప్పుడు మనకేం కొదువు ఉంటుంది? ఆలస్యం అవ్వచ్చేమో, మనకి ఏదైనా మనం అనుకున్నది జరగపోవచ్చేమో, కానీ నిరీక్షణ, దేవుని మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలంట. నిరీక్షణ కలిగి ఉంటే ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి. ప్రతి శ్రమల్లో, ప్రతి దాంట్లో మనం ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. మనకి పేషెన్స్ చాలా తక్కువ ఉంటుంది మానవులుగా, కానీ కంట్రోల్ చేసుకోవాలి మన పేషెన్స్ని, మన ఎమోషన్స్ని, మన మెంటల్ స్టెబిలిటీని అన్నిటిని మనం ఏం చేయాలంట? కంట్రోల్లో ఉంచుకోవాలి. కంట్రోల్లో ఉంచుకున్నప్పుడే మనం ఏం చేయగలుగుతాము? దేవుని సన్నిధికి రాగలుగుతాం. మనం అలా అనుకుంటే దేవుని దూషించిన వారు అవుతాం కదా. దూషించిన వారైతాం. అప్పటికప్పటికే మనం అంటే ఇంకా ఏం చేయలేము, ఇంకా మాతోని కాదని చెప్పేసి గివప్ ఇచ్చేస్తాం. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? నా వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోండి, నా వాక్యాన్ని బట్టి మీకు ఏం కలుగుతుంది? బలం కలుగుతుంది అంటాడు. నా వాక్యంలోనే శక్తి ఉందని అంటున్నాడు. అలానే ఆయన వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మన జీవితాల్లో మనం జాగ్రత్తగా చూసుకుందామండి. మనం పరిశుద్ధంగా జీవించాలి. మనం ఆయన నీతి అయి ఉన్నామంట. మనం దేవుని నీతి అయి ఉన్నామంట. మన నీతిని మనం ఎలా కాపాడుకుంటున్నాం? మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా? మనం భయభక్తులతో జీవించాలంట. భయం ఉంటే భక్తి ఉండదంట, భక్తి ఉంటే భయం ఉండదంట అండి. కానీ అలా కాదు, మనం భయంతోనూ భక్తితోనూ మన జీవితాన్ని కొనసాగించాలంట. మన ద్వారా దేవునికి ఘనత రావాలి. దేవుడు ఏమనుకుంటాడు? అరే నా బిడ్డ ద్వారా నేను ఘనత రావాలనుకుంటున్నానే, కానీ నా బిడ్డ ఏం చేస్తుంది? అరే అక్కడికి వదిలేసుకుంటుంది, ఆపేస్తుంది. నేను చేసే కార్యాన్ని దేవుడు ఇప్పుడు జస్ట్ ఒక హింట్ చూపిస్తాడు. మనం ఆ హింట్ చూసి సరే కొనసాగుతాం. కొనసాగినాక ఏం చేస్తాము? కొన్ని రోజులు బాగానే ఉంటుంది, దేవుని సన్నిధిలో నడుస్తాము. కొన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా చాలా రోజులు భరిస్తాం. కానీ అవి ఎక్కువైపోయినాయి అనుకోండి మనుషునికి, మనం ఏం చేస్తామంటే గివప్ ఇచ్చేస్తాం. ఇంకా కాదు, దేవుడు నాకు ఏం చెయ్యట్లేదు అని అనుకుంటాడు. కానీ అదే ఒక 5-10 రోజులు మనం ఆగుంటే దేవుడు ఇంకా అద్భుతం చేస్తాడేమో కదా మన జీవితాల్లో. అలానే మన జీవితం ఏమనుకుంటున్నాడు? నీ ద్వారా మహిమ రావాలనుకుంటున్నాడు. నీ ద్వారానే దేవునికి ఘనత రావాలనుకుంటున్నాడు. నీ ద్వారానే సమస్త కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నాడు. నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానన్నాడండి దేవుడు. మనం ఇప్పుడు ఆయన నమ్ముతున్నాం, ఆయన కంటే గొప్ప కార్యాలు మనం చేయమా? దేవుడు మనకు ఆ శక్తిని ఇవ్వలేదా? మనకేమి ఇచ్చాడు? శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడండి. మనం ఎలా ఉండాలి? మన జీవితాలు మనం ఎలా సరి చేసుకోవాలి? దేవుని వాక్యాన్ని బట్టే. ఇప్పుడు మనుషులు వచ్చి మనం ప్రశ్నిస్తే గాయపడతామేమో, అదే దేవుని వాక్యం మనం గద్దిస్తే మనం సరి చేసుకుంటాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిద్దాం. ఆయన పరిశుద్ధతలో మనం కొనసాగదాం. మనం సంపూర్ణులుగా దేవునిలో మనం సంపూర్ణులుగా మనం ఏం చేయబడాలి? నాటబడాలి. మనం పరిపూర్ణులుగా మనం మార్చబడాలి. దేవుడు మన కోసం మరణించాడండి. ఆయన ప్రాణం పెట్టినంతగా
ఆయన రక్తం, ప్రతి ఒక్క రక్త బొట్టు మన కోసం వెలచెల్లించాడండి. మనం విలువ పెట్టి కొనబడిన వారమంట. మనల్ని ఎవరైనా కొనగలుగుతారా? ఎంత లక్షల్లో, కోట్లలో కొంటారేమో. కానీ దేవుడు ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడంట. దేవుడు అంత ప్రేమను చూపిస్తున్నాడు సిలువ మీద. అలాంటి ప్రాణం పెట్టేటోళ్ళు మనకెవరైనా దొరుకుతారా? ఏ దేవుడు దొరకడండి. ఎక్కడ దొరకడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే నిజమైన దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. మన కోసం మరలా రాబోతున్నాడు. మనము వచ్చే దినాల్లో మనం ఎత్తబడాలంటే మన నీతి క్రియలు మనం చూసుకుందాం. మన పరిశుద్ధత మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు దేవునికి అనుకూలంగా మనం జీవిద్దాం. మన జీవితంలో ఏది జరిగినా సమస్తము దేవునికే మహిమ, ఘనత, ప్రభావము చూపించేవారుగా మనం జీవించాలండి. ఏ చిన్న విషయంలో అయినా సరే, కరువైన, ఖడ్గమైన, హింస అయినను, బాధ అయినను అంట మనం ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని ఆశ్రయించాలి. మన పరిస్థితులు ఏవైనా సరే, మన స్థితిగతులు ఏవైనా సరే, మన ఆస్తులన్నీ పోయినా సరే, అంతస్తులన్నీ పోయినా సరే, కానీ దేవుడు, యోబు విషయంలో దేవుడు కార్యం చేయలేదా? అన్నీ పోగొట్టుకున్నాడేమో, సాతాను అన్నీ తీసేసిందేమో, కానీ దేవుడు ఏం చేశాడు? రెండంతల అభిషేకం ఇచ్చాడు. రెండంతలుగా దేవుడు యోబుని దీవించాడు. యోబు జీవితంలో దేవుడు కార్యం చేసినట్టు మన జీవితంలో జరిగించాడంటారా? అబ్రహాం జీవితంలో దేవుడు జరిగించలేదా? అలానే మన జీవితంలో కూడా నిరీక్షణ కలిగి మనం జీవిద్దామండి. మన జీవితాలను మనల్ని పరిశీలన చేసుకుందాం. దేవునికి నిజంగా మనము యథార్థంగా ఉన్నామా? ఆయన పరిపూర్ణతలకు రావాలంటే పెద్ద కష్టమైన పనేం కాదు. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నడవాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్న ప్రకారం మీరు అన్ని పోలు నడుచుకోడని చెప్పి పౌలు భక్తుడు అంటాడు కదా. అలానే మనం కూడా ఎవరిని పోలు నడుచుకోవాలంట? క్రీస్తుని పోలు నడుచుకోవాలంట. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క ప్రవక్తలైనా సరే, వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళందరూ ఎవరండి? ముందు దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోయినా తర్వాత దేవునికి ఇష్టానుసారంగా జీవించారు. వాళ్ళందరూ ప్రవక్తలుగా మార్చబడ్డారు. దేవుని వాళ్ళందరినీ ఏం చేశాడు? పరిపూర్ణులుగా చేశాడు. మనల్ని కూడా పరిపూర్ణంగా చేయాలి. మన జనరేషన్లో ఏం చేయాలంటే మనందరి పరిపూర్ణంగా మనం మార్చబడాలి. మన తరమును బట్టి నెక్స్ట్ వచ్చే తరానికి మనం ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. మన జీవితాన్ని మనం అలా సరి చేసుకుందామండి. అలానే ప్రతి ఒక్క విషయంలోనూ మనం దేవుని మీద ఆధారపడి జీవిద్దాం, వాక్యాన్ని ప్రకటిద్దాం, వాక్యాన్ని చదువుదాం. ప్రతి ఒక్క వాక్యం మనం ఏం చేయాలంట? హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. బైబిల్ ఎత్తపడినప్పుడు మన దగ్గర బైబిల్ ఉండదు, చదవాలనిపించినా మనం అప్పుడు ఏం చదవలేం. కాబట్టి ఇప్పటి నుంచే దేవుని వాక్యం ఏం చేద్దామంటే మన హృదయం అనే పలక మీద మనం రాసుకుందాం. మనకి ఏది జరిగినా సరే దేవుడు నన్ను ఒక నమ్మకం, విశ్వాసంలో మనం ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. విశ్వాసం వల్లనే సమస్తం చేయగలుగుతాం. అలానే మన జీవితంలో మనం పరిశోధించుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ చిన్ని మాటలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.